సత్యము సంగ్రహించి చెబుతున్నాను. నిర్మలమైన మనస్సుతో విను. పూజలు దానములు ఫలము. కార్తీక మాసములో కమలాక్షుడైన శ్రీహరిని కమలములతో పూజించు వాని ఇంట కమలవాసిని అయిన మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. కమలాక్షి అంటే అదే ఉంది. కమలం అంటే కన్నుల, కమలాక్షి అంటే కమలం పూలు లాంటి కన్నులు గలవాడా అని. కమలాక్షుడైన కమల అక్షుడు, కమలముల వంటి కన్నులు గలవాడా. ఎవరాయన? దేవుని నారాయణమూర్తి. కమలాక్షుడైన శ్రీహరిని కమలములతో పూజించు వాని ఇంట కమలవాసిని అయిన మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. శ్రీహరిని తులసి దళాలతో జాజి పువ్వులతో పూజించిన వాని ఈ జన్మ ఉండదు. మారేడు పత్తిరితో పూజ చేసిన వాడు మరి పుట్టడు. ఫలదానం చేసిన వాని పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద శ్రీహరిని పూజించిన వానిని యముడు తల ఎత్తి చూడలేడు. సాలగ్రామమును తులసీ దళములతో పూజించిన వాడు ధన్యుడు. వనభోజనం బ్రాహ్మణులతో చేసిన కోట్ల కొలది పాపాలు భస్మమైపోతాయి. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామమును పూజించిన బ్రాహ్మణులతో భోజనము చేసిన వాడును వైకుంఠానికి పోయి మహావిష్ణువు వలనే మహా ఆనందంగా ఉంటాడు. భక్తితో శ్రీహరిందు మామిడి చిగుళ్ళ తోరణం కట్టినవాడు పరమ పదము పొందుతాడు. శ్రీ మహావిష్ణువు మంటపాన్ని అరటి స్తంభములతో పువ్వులతో గాని అలంకరించి సాలగ్రామ పూజ చేసిన వాడు సద్గతి పొందుతాడు. కార్తీక మాసంలో ఒక్కమారైనా శ్రీహరిని స్మరించి భక్తితో నమస్కరించువాడు సర్వ పాప విముక్తుడవుతాడు. అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందుతాడు. శ్రీహరి ముందు జప హోమ దేవతా అర్చనలు చేసిన వాడు పితృదేవతలతో కూడా వైకుంఠానికి వెళ్తాడు. కార్తీక మాసము చలికాలం కనుక స్నానము చేసి వస్త్రదానము చేసిన వాడు అనేకములైన అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందుతాడు. విష్ణు దేవాలయం శిఖరంపై ధ్వజారోహణ చేస్తే వాని పాపాలు నశిస్తాయి. విష్ణువును తెల్లని లేక నల్లని అవిస పువ్వులతో పూజ చేస్తే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితము వస్తుంది. కార్తీక మాసంలో తులసి కోటయందు గోమయంతో అలికి శంఖపద్మము స్వాస్తికము మొదలైన ముగ్గులు పెట్టే స్త్రీ విష్ణుప్రియ అవుతుంది. కార్తీక మాసంలో చతుర్దశి నాడు విష్ణువు ముందు దీపం పెడితే వచ్చే ఫలితం బ్రహ్మ అయినా చెప్పలేడు. ఆ దీపం చెడిపోతే వ్రతభంగం అవుతుంది. కనుక నువ్వులతో అవిస పువ్వులతో ధాన్యముతో విష్ణువుకు దీపారాధన చేయాలి. కార్తీక పూర్ణిమ నాడు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించేవాడు చిరకాలము జీవించి అంతమందు శివ సాయుధ్యము పొందుతాడు. కార్తీకములో కేశవాలయములో మంటపమును అలంకరించిన వాడు వైకుంఠవాసి అవుతాడు. మల్లె పువ్వులతో మాధవుని పూజించేవాడు సర్వపాప విముక్తుడు అవుతాడు. తులసి కాష్ట గంధములతో సాలగ్రామాన్ని అర్చించేవాడు పుణ్యాత్ముడై వైకుంఠానికి వెళ్తాడు. విష్ణువు ముందు స్త్రీ గాని పురుషుడు గాని నృత్యము చేస్తే తొలి పుట్టవు పాపాలు కూడా తొలగిపోతాయి. విష్ణువు దేవాలయానికి అలంకారం చేయించేవాడు విష్ణు సాయుధ్యం పొందుతాడు. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో అన్నదానం చేసిన వాడు పుణ్యాత్ముడు అవుతాడు. నదిలో స్నానం చేయడం, తిలదానం, అన్నదానం చేయడం చాలా ముఖ్యములు. విష్ణువును కలువలతో పూజించేవాడు సూర్య మండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెళుతాడు. మొగిలి రేకులతో పూజించేవాడు 7 జన్మలలో వేదాంగ వేత్త అయిన విప్రుడై జన్మిస్తాడు. తామర పువ్వులతో పూజించిన వాడు బహుకాలం భానుమండలంలో ఉంటాడు. అవిస పూల దండ ధరించి విష్ణువును అవిస పువ్వులతో అర్చించేవాడు స్వర్గాధిపతి అవుతాడు. తులసీ దళాలతో పూలదండలతో విష్ణువును పూజించే స్త్రీలు పుణ్యాత్ముడై వైకుంఠానికి వెళ్తారు. కార్తీక మాసంలో స్నానము దానము చెయ్యని వాడు 100 జన్మల వరకు కుక్కై పుడతాడు. కార్తీక మాసంలో ఆదివారము నాడు స్నానము చేస్తే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది.
కార్తీక శుద్ధ పాడ్యమి, పూర్ణిమ, అమావాస్య ఇలా ఈ దినాల్లో ఉదయం కాలం స్నానం చేస్తే చాలు, నెలంతా చెయ్యలేని శక్తిహీనులు పూర్ణ ఫలం వస్తుంది. అలాగూ కూడా చెయ్యడానికి శక్తి లేని వారు ఆ నెలంతా భక్తిగా కార్తీక మహత్యం వింటే స్నానం చేసే ఫలితం వస్తుంది. కార్తీక దీపం చూసి సంతోషించి మొక్కేవాని పాపాలు పోతాయి. విష్ణు పూజ చేసి వనరులు త్రికండు శుద్ధిగా తోడ్పడేవాడు స్వర్గ సుఖం పొందుతాడు. శ్రీ మహావిష్ణువు గంధ పుష్పాదులతో ఆనందించే వానికి వైకుంఠవాస ప్రాప్తి కలుగుతుంది. శ్రీవారి సన్నిధానంలో సాయంకాలం పురాణ పఠనం శ్రవణం వినేవారు వైకుంఠవాసులు అవుతారు. విష్ణువు ముందు జపం చెయ్యని వాడు 7 జన్మలు కుక్కగా పుడతాడు. కార్తీక మాసంలో సాయంకాలం దేవాలయంలో స్తోత్ర పారాయణ చేసేవాడు కొంతకాలం స్వర్గంలో సుఖించి తరువాత ధ్రువమండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు. ఇది